హైదరాబాద్లో 250 మంది పాకిస్తానీలు ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. వీరందరికీ కూడా వెంటనే దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే 208 మంది, అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే 39 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఉన్నట్లయితే మనకు తెలిసింది. అయితే మనం చూసుకోవచ్చు, పహల్గామ్లో ఉగ్రవాద తర్వాత అయితే కేంద్రం తీవ్రంగా స్పందించింది. వెంటనే అంటే భారత్లో ఉన్న పాకిస్తానీల వీసాలు అయితే రద్దు చేసింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే రాష్ట్ర డీజీపీ జితేందర్ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే కొన్ని మినహాయింపులు ఉన్నవారు, అలాగే దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు మినహా మిగతా వారంతా కూడా దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. వైద్యపరమైన అవసరాల కోసం ఇండియాకు వచ్చిన వారు ఈ నెల 29లోగా అంటే ఏప్రిల్ 29లోగా దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. మిగతా వారైతే ఏప్రిల్ 27లోగానే హైదరాబాద్ విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అటారీ వాగా బార్డర్ అయితే ఏప్రిల్ 30 వరకు తెరిచి ఉంటుందని, ఆలోగా వీరందరూ కూడా పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ను గుర్తించడం కూడా పోలీసులకు కొంచెం సవాల్గానే మారింది. ఎందుకంటే చాలామంది ఆచూ కూడా లభించలేనట్టయితే మనకు సమాచారం అందుతుంది. అలాగే కొంతమంది కూడా దీర్ఘకాలిక వీసాలపై ఉన్న వారి గురించి ఏం చేయాలనేపై కూడా పోలీసులు చర్చిస్తున్నారు. హైదరాబాద్ హుమాయూన్ నగర్కి చెందిన హబీబ్ ఉన్నీసా అయితే కొద్ది సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వెళ్లారు భర్తతో కలిసి. అక్కడ పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల క్రితం మన హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే భర్త చనిపోవడంతో అయితే ఆమె దీర్ఘకాలిక వీసాపై హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా తన వీసాని గడువు పెంచుకుంటుంది. అయితే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా ఆ దరఖాస్తును అయితే ప్రభుత్వం తిరస్కరించింది. తాజాగా ఇప్పుడు హబీబ్ ఉన్నీసాని ఇక్కడ ఉంచాలా, పాకిస్తాన్ పంపాలదానిపై కూడా పోలీసులు తర్జన పడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్కు చాలామంది పాకిస్తానీలు వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ గతంలో చాలామంది ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళిన వారు ఉంటారు. వాళ్ళ బంధువులను చూడడానికి అయితే ఇక్కడికి వస్తున్న క్రమంలో అయితే ఇక్కడ ఉన్న వారిని ఎలా అక్కడికి పంపాలంటే ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను అక్కడికి ఎలా పంపాలి, చాలామంది ఆచూకీ కూడా లభించడం లేదు. వారందరినీ గుర్తించి ఎలా పంపాలనే దానిపై కూడా పోలీసులు చర్చిస్తున్నారు.